ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి. మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడి పాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే, కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే, ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి దానికి ఒక చిరుగంట వేలాడుతుంటే, ఆ కాలి వెనక బలిష్టమైనటువంటి పిక్క కనపడుతుంటే, ఆయన కృష్ణాజినం కట్టుకుంటే మోకాలు కనపడుతుంటే, ఎడమ పాదం అరికాలు కనపడుతూ ఉంటుంది. కుడి పాదానికి అరికాలు కనపడదు, ఎందుకంటే నేల మీద ఉంటుంది. ఎడమ పాదానికి అరికాలు కనపడుతూ ఉంటుంది. మీరు ఎదురుగుండా కూర్చుని ప్రత్యేగాత్మ అంటారు. మీలోంచి మీరు విడడానికి ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఆ పాదం వంక బాగా చూసి ఆ బొటన వేలు, గోరు, పక్కన 4 వేళ్ళు, వాటి గోళ్ళు నుంచి దూదులు చిన్న చిన్న తిట్టులు కట్టినట్టుగా వేళ్ళు ఎంత అందంగా ఎర్రగా ఉంటాయో, బొటన వేలు దగ్గర నుంచి వేళ్ళు పెద్ద దూది ముద్దల, నందివర్ధనం మొగ్గల పెద్ద బొటన వేలు యొక్క అరికాలు, ఆ పక్కన కొంచెం ఆ బొటన వేలు కన్నా పొడవుగా ఉండి ఒక వేలు, దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న తిత్తి లాంటి ఆ అరికాలి వేలు, ఆ పక్కన ఉన్న మిగిలిన 3 వేళ్ళు, ఆ చిటికిన వేలు, ఆ అరికాల్లో పాదం దగ్గర ఎత్తుగా దిండులో ఉన్నటువంటి పాదం, ఆ పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్తున్న సౌరభం చూసి ఒక్కసారి ఆ పాదం మీద, కుడి పాదం నేల మీద ఉంది కదూ, దాని దగ్గరికి వెళ్ళి మీ తల ఆంచే ముందు 2 చేతులు నేల మీద పెట్టి మీ లలాటం తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టి అలా ఉంచితే చల్లగా ఆయన పాదం తగులుతుంటే ఆ పాదానికి మహర్షులు అలదినటువంటి గంధం మీ నాసాపుటములకు తగులుతుంటే మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే స్వామివారి 3 వేళ్ళు, అందులో గీతలు, అరిచెయ్యి, బొటన వేలు, చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు, అరిచెయ్యి దగ్గర నుంచి చూసి ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం, ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం, అలా ఇంకొంచెం తల పైకెత్తేటప్పటికీ ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే ఆ పైన పెద్ద జటాజూటం, ఎర్రటి జుట్టు అరుణ జటేశ్వరుడు అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు, ముక్కు, చిన్న చిరునవ్వు, కంఠం, 3 గీతలు, విశాలమైన వక్షస్థలం, మెడలో వేసుకున్న స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడాలమాల, బొడ్డు, ఆయన చిన్ని బొజ్జ, తొడలు, పువ్వులు వేసినవి, ఒళ్ళో పడినటువంటి పువ్వులు, ఆ తల నుంచి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని, ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడం చేతిలో పట్టుకున్నటువంటి వేద గ్రంథాలు, ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్ళు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం, ముందుకి కనపడుతున్న ఉంగరం, ఆ వేళ్ల గోళ్ళు, ఆ ఇలా పట్టుకోవడంలో పైకి లేచి కనపడుతున్నటువంటి బొటన వేలు, ఆ బొటన వేలి గోరు చూసి అప్పుడు ఇలా కిందకొస్తే మళ్ళీ కుడిపాదం కనపడితే ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తి వంక అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కి కుడిపాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కన్నులు మూసుకుని ప్రత్యేగాత్మగా విడి ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం. కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే, తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు, పైకెత్తేటప్పటికి ఢమరకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం, దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు
అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.